ఆహ్, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో భాగంగా నేను కూడా ఇక్కడ ప్రచారానికి వచ్చాను. గల్లీ గల్లీ తిరుగుకుంటూ, ప్రజల్లోకి వెళ్తూ, ప్రజా సమస్యలు గత 10 ఏండ్లుగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు తెలియజేశారు. బేసిక్ నీడ్స్ గూడా ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు పడుతున్న కష్టాల్ని తెలియజేశారు. అట్లాగే చిన్న శ్రీశైలం యాదవ్ అన్న గారు మా ఫ్యామిలీకి చాలా క్లోజ్ అన్నగారు, బాబాయ్ గారు. సో, ఆ ప్రేమతోని కూడా నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే పీజీఆర్ గారి టైంలో కూడా నిజంగా ఈ జూబ్లీ హిల్స్‌ని ఎస్పెషల్లీ స్లమ్ ఏరియాని ముందుండి నడిపించి వాళ్ళకు బేసిక్ వస్తువులు గడిపించిందంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. అప్పడుకు 2 బిందెల నీళ్ళ కోసం కూడా చాలా కష్టపడేవాళ్ళు. ఆ 2 బిందెల నీళ్ళ కోసం పెద్ద యుద్ధమే జరిగింది. ఆ టైంలో చిన్న శ్రీశైలం బాబాయ్ గారు పర్సనల్‌గా వాళ్ళకు వాటర్ ట్యాంకులు తెప్పించి వాళ్ళకి పైప్ లైన్ ఏపిచ్చారట. అది మా స్వయాన మా అమ్మగారు విమలమ్మ గారు చెప్పారు. ఎందుకంటే తను ఇక్కడే సనత్ నగర్ పనిచేసింది. తను కూడా జనార్దన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో మొత్తం మీటర్ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళు తిరిగి పనిచేశారు. ఆ టైంలో చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కూడా తెలుసు కాబట్టి, బాబాయ్ తెలుసు కాబట్టి ఆ విషయం అంటే ఇప్పుడు రాజకీయాలకు వచ్చేసారు, ఇప్పుడు నిలబడుతున్నారు కాదు. చిన్న శ్రీశైలం అన్న ఫ్యామిలీ అంతా జూబ్లీ హిల్స్ లో ఇక్కడే ఉండి పుట్టి పెరిగారు కాబట్టి వాస్తవ్యులకు అన్ని తెలుసు. అట్లాగే నవీన్ తమ్ముడు కూడా ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్, చాలా సౌమ్యుడు, చాలా ప్రేమగా ఉంటారు. స్త్రీల పట్ల చాలా గౌరవం ఉంది. చెల్లెల్ని, అక్కల్ని, మమ్మల్ని అందరూ బాగా చూసుకుంటారు. అట్లాగే తను కూడా యువసేన ఆర్గనైజేషన్ పెట్టి నవయువ ఆర్గనైజేషన్ పెట్టి గత 15 years గా గ్రూప్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. పేద పిల్లలకు గ్రూప్ కోచింగ్ ఇప్పించారు. మొన్న గ్రూప్ కోచింగ్ లో పాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దీవెనలు తీసుకొని వెళ్ళారు. అట్లాగే ఉమెన్ కి మెడికల్ సంబంధించిన మెడికల్ క్యాంప్స్ పెడతారు. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వారికి, పిల్లలకు కూడా హెల్త్ కి సంబంధించిన లోకల్ హాస్పిటల్స్ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా వాళ్ళు చెప్పి వాళ్ళ బాధ్యత తీసుకున్నారు. సో వీళ్ళు ప్రజల్లో ఉన్నారు, ప్రజల నాయకులు. తప్పకుండా మీ ప్రజలంతా మీరు గెలిపించుకోవాలని కోరుతూ ధన్యవాదాలు. సార్ ఇది జూబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు వచ్చినాయండి. మూడో టర్న్‌కి ఆయన చనిపోవటం వల్ల వచ్చింది. ఆయనకి మేము సానుభూతి కూడా చెప్పినాం. నవశకానికి నాంది. కొత్త కుటుంబంలోంచి వచ్చిన వాడిని ఎమ్మెల్యేగా పంపియాలని డిసైడ్ అయ్యారు జూబ్లీ నియోజకవర్గ ప్రజలు. జూబ్లీ నియోజకవర్గంలోని సహజంగా తెలంగాణలో మొత్తం, మన భారతదేశంలో మొత్తం హై క్లాస్, సూపర్ క్లాస్ ఉన్నారు అనుకుంటారే తప్ప ఇక్కడ గల్లీ గల్లీ, కృష్ణానగర్ బి బ్లాక్ గల్లీ, ఏ బ్లాక్ గల్లీ, రైమత్ నగర్ గల్లీ, జలగం నగర్ గల్లీ, రైమత్ నగర్, మరి బోరుబండ గల్లీ, మరి సోమాజిగూడలో కొంత భాగం ఉంది, అది గల్లీ. గల్లీ ప్రజలు ఏమనుకుంటారు? దుర్గం దగ్గరికి పోయి నువ్వు ఆ సునీత గారు నాకు నాకు సాయం చేయి అనలేరు. ఎప్పుడైతే చనువుతో క్షేత్రస్థాయిలో ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళ దగ్గరకు వస్తారు. ఇలా క్షేత్రస్థాయిలో కనెక్ట్ అయినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. ఎందుకంటే వాళ్ళ పురాతన నుంచి ఇంగువాసన అంటారు చూడు, వాళ్ళ చిన్న శ్రీశైలం యాదవ్ అప్పటి నుంచే విద్యకి సామాజిక మార్పు వచ్చేది విద్య. ఆ విద్యకు తోడ్పడిండు, ఆరోగ్యపరంగా తోడ్పడిండు. ఇదే ఎంతో మందిని, మన అపోలో హాస్పిటల్ చిరంజీవి వాళ్ళ చుట్టాలని అపోలో హాస్పిటల్కి ఎంతో మందిని కాపాడిండు. ఇది నేను క్షేత్రస్థాయిలో నా కళ్ళతో నేను చూశాను. తర్వాత ఇంకొక విషయం, ఇది ఫస్ట్ విషయం. సానుభూతి అనేది సునీతకు ఉంటది అంటారు, కానీ సానుభూతి అనేది ఈయనకెందుకు ఉంటది? ఈయనకే ఉంటది. ఎందుకంటే 2014లో 4,000 ఓట్లతో ఓడిపోయిండు. 2000 తర్వాత రెండోసారి 19,000 వచ్చినాయి వ్యక్తిగతంగా. సానుభూతి అనేది నవీన్ యాదవ్కి ఉంటది. ఇంకో సానుభూతి ఏంటంటే బీసీకి ఇవ్వటికి జనరల్ స్థానంలో బీసీకి ఇచ్చింది ఐసీసీ సోనియా గాంధీ. ఇది అంత జనంలోకి పోయింది. ఇంకా ఎవరైనా నవీన్ యాదవ్ని విమర్శిస్తే మట్టికి వాళ్ళని బిగ్ బాస్ లోకి పంపించడం ఖాయం. అంతర్గత రౌడీలు అన్నారు, వాడు ఎమ్మెల్యే అంటున్నారు. కేటీఆర్ కూడా అన్నదని ఒక పుకారు వచ్చింది. 1,00,000 మందిలో మేము ఇంకో చూడండి ఓటర్నండి నేను. నవీన్ యాదవ్ గెలిపించడం కోసం సిపిఐ మద్దతు ఉంది కాబట్టి వచ్చాం మేము. ఈయన గెలిపించడం కోసం, నవశకానికి నాంది పలకటం కోసం, కొత్త కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక కుటుంబ యువకుడు, స్థానిక బలం ఉన్న వాడిని పంపించడానికి వచ్చాము. ఇది నిజం. నవీన్ అన్నకి నాకు గత 20 సంవత్సరాల నుండి ఫ్రెండ్షిప్ ఉందన్న. ఒకప్పుడు నేను నవీన్ అన్న ఇక్కడ ఎంత గ్రౌండ్ ఉండే, ఇదంతా అంటే ఇక్కడ జిమ్నాస్టిక్స్ అవన్నీ ప్రాక్టీస్ చేసేటప్పుడు అప్పుడు నాకు 25 years కిందనే నవీన్ అన్న పరిచయం. నాకు చాలా క్లోజ్ అన్న. అదే ఈరోజు జూబ్లీ హిల్స్ లో జరిగే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ అన్నకి టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యంగా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి చెప్తూ, జూబ్లీ హిల్స్ ప్రజలు ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు నవీన్ అన్నని గెలిపించుకుంటే మనకి కాంగ్రెస్ పార్టీ నుండి నిధులు తెచ్చి జూబ్లీ హిల్స్ ని డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది.
కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలందరూ ఆలోచించి ఒకసారి ఓటేయండి. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలే అవకాశం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఒకవేళ నవీన్ అన్న పనులు చేయకపోతే నెక్స్ట్ టైం ఓటేయకండి. నవీన్ అన్న చేసే సేవా కార్యక్రమాలు, నవీన్ అన్న 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ వదిలి ఎక్కడికి వెళ్ళిపోలే. ఉండి ఓడిపోయినా కానీ గెలిచిన వాళ్ళకంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు నవీన్ అన్న చేసిండు. ఇది జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. ఇవాళ ఈ ఎల్లకాలం నవీన్ అన్నని చూస్తూనే ఉన్నారు. మీకు ఒకటే చెప్పేది, నవీన్ అన్నని గెలిపించుకోండి. ఈ 3 సంవత్సరాలు మీరు పని చేయించుకోండి. ఒకవేళ పని చేయకపోతే నెక్స్ట్ టైం ఓటేయకండి నవీన్ అన్నకి. ఇది సీదా జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, నవీన్ అన్నని గెలిపియండి. My name is Acharya Dr. Vijay Narayan from Kerala. सर अभी जुबली में इलेक्शन आए उसके बारे में क्या? बाहर में very nice result in ordinary people. Grassroots level, Naveen Yadavji's young dynamic leadership. They like. सर अभी बीआरएस यहाँ के पार्टी ने बोल रहे उनको लिए अपोजिशन में कुछ ये We are, I think, in my survey, in 5 days, VRS doesn't matter this election. The INC will win the election. नवीन यादव के लिए क्या बोला? Now, Naveen Yadavji is a young, dynamic. People like Naveen Yadav because his experience, past 3 election, good result created. Then grassroots level, that is why AICC approved the candidate. జూబ్లీహిల్స్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనం యువకుడు అనేటువంటి ఈ నవీన్ యాదవ్ గారు మంచి మెజార్టీతో గెలబోతున్నారు. పేద వర్గాలు, లేబర్ వర్గాలు, కార్మిక వర్గాలు, యువత, విద్యార్థి వర్గాలు కూడా ఆయన పక్షాన పనిచేస్తూ ఉన్నాయి. చాలా యాక్టివ్గా ప్రచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నవీన్ యాదవ్ గారు ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకి తన యొక్క శక్తి సామర్థ్యాలతో ప్రజాసేవ చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. ఎంత మెజారిటీతో సార్? 50 నుంచి 60 వేల వరకు మంచి మేరతో గెలుస్తారని మా నమ్మకం. అలాగే ప్రజల యొక్క ఈ ప్రచారంలో కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. అలాగే వెళ్ళే ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ చాలామంది ఆయన హారతలు ఇచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. దాన్ని బట్టి ఆ మెజారిటీ వస్తుందని, మంచి మెజారిటీ వస్తుందని మేము భావిస్తాం. బీఆర్ఎస్ కూడా వాళ్ళు గెలుస్తాని ధీమాతో టీఆర్ఎస్ గెలుస్తారని ధీమా ఉంటాకి వాళ్ళు ఏంటంటే అదంతా ఏమీ ఉండదు, మేకపోతే గాంభీరం. వాళ్ళు గెలవటం వల్ల కూడా ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. ఈ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వల్ల టీఆర్ఎస్ అభ్యర్థి ఒకవేళ గెలిచినా ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగదు. అందువల్ల ఈ కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ ప్రభుత్వంలో నవీన్ యాదవ్ గారు గెలిస్తే తప్పకుండా ఈ నియోజకవర్గ పలు సమస్యలు శక్తివంచన లేకుండా ఆయన ప్రయత్నం చేస్తాడని ప్రజలు భావిస్తూ ఉన్నారు. మేమంతా భావిస్తూ ఉన్నాం.